నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ వీకెండ్ అనాలిసిస్. తెలంగాణలో హీట్ వేవ్, మండుటెండలో మసిలే ప్రచారం. వడగాల్పుల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం సాధిస్తాడా? అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ప్రచారంలో బీజేపీ తేలిపోనుందా? కేసీఆర్ ప్రచారంపై ప్రజలేమనుకుంటున్నారు? వరాల కంటే భయాలే రాజకీయ అస్త్రాలుగా మారాయా? తాజా రాజకీయ పరిణామాలపై అమ్మా న్యూస్ సీఈఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణలో హీట్ వేవ్, మండుటెండల్లో మసలే ప్రచారం. వడగాలుల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం సాధిస్తాడా? అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ప్రచారంలో బీజేపీ తేలిపోతున్నది. కేసీఆర్ ప్రచారంపై ప్రజలేమనుకుంటున్నారు? వరాల కంటే భయాలే రాజకీయ అస్త్రాలుగా మారాయా? తాజా రాజకీయ పరిణామాలపై అమ్మా న్యూస్ సీఈఓ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ నిప్పులు కొలిమిగా భగభగలాడుతున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచార వేడిని కొనసాగిస్తున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు ప్రచారాలు. వారం రోజుల్లో ప్రచారం పరిసమాప్తం కానుంది. ఈ వీక్లో ప్రత్యర్థులను వీక్ చేస్తూ తాను ముందుకు దూసుకువెళ్లడమే పార్టీల అసలు ఎజెండా. వడగాలుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. ప్రచారం చివరి దశకు వస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పట్టు బిగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే 2 క్యాంపెయిన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఒకటి, బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారన్న భయాన్ని కింది వరకు తీసుకువెళ్లటంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాగా బీజేపీ దీనిని నిలువరించలేకపోయింది. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది? గాడిద గుడ్డంటూ సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన మరో ప్రచారం కూడా క్లిక్ అయిందనే చెప్పాలి. సామాన్య ప్రజల్లోకి సులువుగా వెళ్ళిపోయింది. ప్రచారంలో దూకుడు కాంగ్రెస్కు కలిసి వచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకునే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే వేవ్ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యం సాధించిన ఆశ్చర్యం లేదు. మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రు అంటే దాంతో గుడ్డి ఇచ్చిర్రు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిర్రు, ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డిఆర్ అడిగితే ఏమిచ్చిండు? నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది? అరవింద్ నిజామాబాద్ ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాలన్నా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ఫలితం ఏంటి? యాత్ర గురించి ప్రజలేమనుకుంటున్నారు? బీజేపీ ప్రచారంలో ఎందుకు వెనుకబడింది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఎన్నికల్లో బోర్లా పడ్డ కారును నిలబెట్టాలంటే ప్రజల మద్దతు అనివార్యం. అందుకే ఎన్నడూ పడనంత శ్రమ పడుతున్నారు కేసీఆర్. ఎన్నడూ లేనిది ప్రజల వద్దకు, స్టూడియోలకు పరిగెత్తుతున్నారు. కేసీఆర్ను చూసేందుకు ప్రతి చోట ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అయితే ఇవి ఓట్లుగా ఏ మేరకు మారుతాయన్న దానికి మద్దతు కనిపించడం లేదు. ఫలితాల వీటిని నిర్ధారించాల్సి ఉంది. అయితే తన ప్రసంగాల్లో 4 మాసాల ప్రభుత్వాన్ని దింపడానికే తప్ప ప్రజల మనసులో చెరిగిపోని తప్పులపై ఇంకా కేసీఆర్ మాట్లాడటం లేదు. అయితే తన ప్రసంగాల్లో 4 మాసాల ప్రభుత్వాన్ని నిందించడానికే తప్ప ప్రజల మనసులో చెరిగిపోని తప్పులపై ఇంకా కేసీఆర్ మాట్లాడటం లేదు. నాయకులు మరిచిపోయి ఉండాలి, లేదా ప్రజలే మరిచిపోయి ఉంటారని భావించి ఉండాలి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో 4.5 ఏళ్ల సమయం ఉంది.
ఈ పరిస్థితులు ఎప్పటికిప్పుడు అధికార పార్టీని కాదని తాము పక్కన పెట్టిన పార్టీని అందలమెక్కించే పరిస్థితి లేదన్నది విశ్లేషణ. ఇక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన స్థాయి ప్రచారం కూడా లోక్సభలో చేయలేకపోయింది. దేశవ్యాప్త ఎన్నికలు కావటంతో ముఖ్య నేతలు సమయం పూర్తిగా కేటాయించలేని పరిస్థితి. మరోవైపు ముఖ్య నేతలంతా ఎవరి నియోజకవర్గాల వారు ప్రచార బిజీలో ఉన్నారు. సర్వేలో అన్ని కాంగ్రెస్ బీజేపీ పోటీని నిర్ధారిస్తున్నాయి. బీజేపీ ప్రచారం పద్ధతులు మార్చుకోకుంటే సీట్ల క్షీణత తప్పదన్న నివేదికలు వస్తున్నాయి. సౌత్ తెలంగాణలో ఎదురులేని కాంగ్రెస్, ఉత్తర తెలంగాణలోనూ హోరాహోరీ, సెంట్రల్ హైదరాబాద్ లోనూ సంచలనాలు. తెలంగాణలో పనిచేస్తున్న రేవంత్ స్ట్రాటజీ, 10 ఏళ్లు మోడీ సర్కార్ వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రచారం, అనుకూల అంశాలు విధానాల ప్రచారంలో కమలం తడబాటు, సిట్టింగ్ సీట్లలో పోరు, కొత్త స్థానాల్లో జోరు. తెలంగాణలో ఏ వేవ్ ఉంది? హీట్ వేనా, మోదీ వేనా, ఆర్ఆర్ వేనా? సుదీర్ఘ ప్రచార షెడ్యూల్లో బీజేపీ క్షేత్రంలో ఇబ్బందికర వాతావరణంలో ఎదుర్కొంటోంది. ప్రచారం చేస్తున్న మోదీ వేవ్ హీట్ వేవ్లో కరిగిపోతున్నదా, విస్తరిస్తున్నదా అంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేతలే ప్రజల మూడ్ని పసిగట్టగలరు. సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటుండగా కొన్ని కొత్త స్థానాల్లో ఆకర్షణీయంగా దూసుకుపోతున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని పెంచుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ దూకుడును బీజేపీ ఏ మేరకు నిలువరించగలదనే దానిపైదే సీట్ల సంఖ్యలు తేలనున్నాయి. ఇదే ఈ 3 ప్రధాన పార్టీలకు బిగ్ వీక్. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నమస్తే.